హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మన జాబ్స్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే మనకు గవర్నమెంట్ జాబ్స్లో వన్ ఆఫ్ ద టాపెస్ట్ బ్యాంక్ వచ్చి ఎస్బీఐ కదా. సో అందులో మనకి క్లరికల్ లెవెల్ అయితే జాబ్స్ అయితే రిలీజ్ అయ్యింది ఫ్రెండ్స్. సో ఎన్ని వేకెన్సీస్ డీటెయిల్గా మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. సో ఫ్రెండ్స్, నా కొత్త ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఇప్పటిదాకా వారందరికీ నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ ఫ్రెండ్స్. అండ్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వారికి కనుక ఈ వీడియో యూజ్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. సో మూవింగ్ టు ద వీడియో. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనకు ఎస్బీఐ క్లర్కల్ లెవెల్లో 2025లో జాబ్స్ అయితే 6,589 వేకెన్సీస్ అయితే వచ్చాయని చెప్పారు. సో డీటెయిల్గా అది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో ఆర్గనైజేషన్ వచ్చి ఎస్బీఐ అనమాట. సో పోస్ట్ నేమ్ వచ్చి మనకు క్లరికల్ లెవెల్ అని చెప్పాను కదా. సో అది జూనియర్ అసిస్టెంట్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. సో టోటల్ వేకెన్సీస్ అయితే మనకు 6,589, బట్ ఇందులో 5,180 వచ్చి రెగ్యులర్ అనమాట. అండ్ 1,409 వచ్చి బ్యాక్లాగ్ అంటున్నారు. అంటే లాస్ట్ ఇయర్ రిలీజ్ అయితే ఏదైతే ప్రీవియస్గా రిలీజ్ అయింటుందో అది కన్నా ఫిల్ అవ్వకపోతే మేబీ అది బ్యాక్లాగ్ గా వాళ్ళు చెప్తున్నారనమాట. సో టోటల్ గా అయితే రెగ్యులర్ కేటగిరీలో మనకి 5,180 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో రిజిస్ట్రేషన్ డేట్ వచ్చి మనకు 6th ఆగస్ట్, అంటే ఇవాళ నుంచి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు ఎగ్జామ్స్కి. సో ఎగ్జామ్ మోడ్ వచ్చి కంప్లీట్గా ఆన్లైన్లోనే ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. అంటే ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఫస్ట్ రాయాలి, అది క్వాలిఫై అయితే మెయిన్స్ రాయాలన్నమాట. సో రెండు క్వాలిఫై అయితే కనుక అప్పుడు ఏ స్టేట్లో అప్లై చేసి ఉంటారో ఆ స్టేట్కి తగిన లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చి జాబ్ అనమాట, అంతే ఇది. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే మనకు గ్రాడ్యుయేషన్ కంపల్సరీగా ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చి మనకు 20 to 28 ఇయర్స్. మ్యాక్సిమం క్లరికల్లో మనకి 20 to 28 ఇయర్స్ మాత్రమే ఉంటుంది. అండ్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్, అది కూడా అప్లికబులే. అండ్ శాలరీ చూసారు కదా, 46,000 అనేది అప్రాక్సిమేట్గా ఉంటుందని చెప్తున్నారు. సో దిస్ ఈస్ గుడ్ ఆపర్చునిటీ అనమాట. సో బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఎవరైతే ఉన్నారో వారైతే ఏజ్ కనుక ఉంటే కనుక దయచేసి అప్లై చేసుకోండి. మనకు గవర్నమెంట్ జాబ్, అందులో బ్యాంక్ అంటే సెక్యూర్ అండ్ సేఫ్ జాబ్ ఫ్రెండ్స్. సో అది ఒక పాయింట్ కూడా నేను చెప్తాను. అండ్ మీరు ఇంకా అంటే కోచింగ్ తీసుకోకుండా జాబ్స్ కొట్టడం అనేది బ్యాంక్లో అయితే టఫ్ ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం నేను చెప్పేది ఏంటంటే బ్యాంక్ కోచింగ్ కూడా వెళ్ళండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక. మ్యాక్సిమం మీరు నంద్యాలలో అయితే కోచింగ్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. నంద్యాలలో బ్యాంకింగ్ జాబ్స్ అనేది ఫేమస్ అనమాట. సో అక్కడ కోచింగ్ తీసుకొని ల్యాక్స్లో అయితే జాబ్స్ తెచ్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు కూడా వినుంటారు ఫ్రెండ్స్. అక్కడ కంప్లీట్గా బ్యాంకింగ్ మీద ఫోకస్ అనమాట. సో అది. అండ్ ఎస్బీఐ క్లరికల్ నోటిఫికేషన్స్ అప్లైస్ ఇవాళ నుంచి అప్లై అని చెప్పాను కదా. ఆన్లైన్ క్లోజ్ ఎప్పుడు అంటే మనకి 26th ఆగస్ట్ అనమాట. అంటే 20 days మాత్రమే టైం ఉంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అంటే 20, 21, 27, 28 ఎక్స్పెక్టెడ్. ఈ డేస్లో ఎప్పుడైనా ఉండొచ్చు ఫ్రెండ్స్ ఎగ్జామ్. ఆగస్ట్, సెప్టెంబర్ అంటే మనకి ఇప్పుడు 6th నోటిఫికేషన్ అంటే ఇవాళ రిలీజ్ అయింది కాబట్టి మీకు కంప్లీట్గా ఒక 40-45 days అయితే ప్రిలిమ్స్కి అయితే టైం ఉంటుంది. అదొకటి చూసుకోండి. అంటే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తేనే మీరు ఎగ్జామ్ అయితే క్వాలిఫై అవుతారు ఫ్రెండ్స్. సో స్టేట్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయనేది ఇక్కడ చెప్తున్నారు. అండ్ కేటగిరీ వైజ్ కూడా చెప్తున్నారు. సో ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ మీకు పీడిఎఫ్ అయితే నేను కమెంట్ బాక్స్లో పింక్ చేస్తాను ఫ్రెండ్స్, అది ఒకసారి చెక్ చేసుకోండి. సో మీకు ఏజ్ రిలాక్సేషన్ చెప్పాను కదా. ఓబీసీ వాళ్ళకి 3 years ఎక్స్టెండ్ అనమాట. అంటే 28 ఉంటే 31 years. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఎక్స్ట్రా అనమాట. సో డిజబిలిటీస్ ఉన్న పర్సన్స్కి 10 years అంటున్నారు. ఓబీసీ వాళ్ళకైతే వాళ్ళకి వచ్చి 13 years అనమాట. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 years. సో ప్లీజ్ ఫ్రెండ్స్ ఇదైతే యూజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ అయితే మెయిన్ ఫీ వచ్చి ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే ఫీజు అయితే లేదు ఫ్రెండ్స్. అండ్ ఓబీసీ జనరల్ వాళ్ళకైతే కంపల్సరీగా ఫీజు అయితే ఉంది. అది వచ్చి 750 rupees అనమాట.
750 అయితే ఖచ్చితంగా మనం కట్టాల్సి ఉంటుంది ఆన్లైన్లో. నెక్స్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అని చెప్పాను కదా, ప్రిలిమ్స్లో మనకి 3 లాంగ్వేజెస్ ఐ మీన్ 3 సబ్జెక్ట్స్లో మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇంగ్లీషు, న్యూమరికల్, రీజనింగ్ అనమాట. ఈచ్ సెక్షన్లో మనకి 30 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అండ్ 20 minutes. అంటే ఒక్కో సెక్షన్లో టైం అంటూ అదేమి ఉండదు, బట్ టోటల్గా మనకి ఓవరాల్గా 1 hour అయితే టైం ఉంటుంది, 100 మార్క్స్ అనమాట. సో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ కంపల్సరీగా. సో ఇది క్వాలిఫై అయితేనే మనకు మెయిన్స్ ఎగ్జామ్ అనేది రాస్తాము. ఇది వచ్చి మనకు జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్. సో వీటిపైన అయితే మనకి 200 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఓవరాల్గా మనకి ఎగ్జామ్ వచ్చి 2 hours 40 minutes అనమాట. అంటే ప్రిలిమ్స్ వచ్చి తక్కువ టైమే మనకు ఉంటుంది ఎప్పుడు కూడా ఎగ్జామ్. అది క్వాలిఫై అయితే మెయిన్స్ ఎగ్జామ్లో మనకి అన్ని సబ్జెక్ట్స్ వాళ్ళు కవర్ చేస్తారు కాబట్టి సో టైం అనేది ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. సో ఈ 2 క్వాలిఫై అయితే దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనమాట. సో అది ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్ మీకు ఇంకా ఇందులో ఏదైనా డౌట్ ఉంటే నన్ను దయచేసి పింక్ చేయండి, నేను మీకైతే చెప్తాను ఫ్రెండ్స్. సో చూసారు కదా, ఇది ప్రిలిమ్స్లో కట్ ఆఫ్ కూడా వాళ్ళు ఇచ్చారు. సో ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. మన స్టేట్లో 68.75, అంటే ఇది ఓసీ వాళ్ళకి మాత్రమే కట్ ఆఫ్ ఫ్రెండ్స్. ఇంత రావాలి అని చెప్తున్నారు, అంటే బోత్ ప్రిలిమ్స్లో అనమాట. ఓవరాల్గా 100కి ఇంత వస్తేనే వాళ్ళు క్వాలిఫై, అంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది కదా, అందుకే 0.75 అనేది వాళ్ళు అది కూడా కౌంట్ చేస్తారు. 0.50 ఉన్నా కూడా దే ఆర్ నాట్ ఎలిజిబుల్ అనమాట. సో అది సో స్టేట్ వైజ్గా అది ఇచ్చారు. మీరు ఏ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉంటుందో ఆ స్టేట్లోనే అప్లై చేసుకోండి, లేదంటే లాంగ్వేజ్ టెస్ట్ కూడా అది కూడా ఉంటుంది కాబట్టి సో దట్ ఈజ్ అనమాట. సో అందుకని చెప్తున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏదైనా ఇందులో డౌట్స్ ఉంటే పింక్ చేయండి. అండ్ బ్యాంకింగ్ సెక్టార్లో మనకు ప్రీవియస్గా ఏదైనా ఎగ్జామ్స్ అలా జరుగున్నా కూడా మనకి బుక్స్ కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్, అది చూసి కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఫస్ట్ మెయిన్ అయితే ఏంటంటే మీరు కోచింగ్ అయితే తీసుకోండి. కోచింగ్ లేకుండా జాబ్ కొట్టడం అనేది ఇంపాసిబుల్ ఫ్రెండ్స్, ఇదైతే చెప్పగలను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.